నానికి మందు రాస్తున్నావు? అయ్యో, ఆ బొబ్బలేంటి? అవునా? ఏది నన్ను చూడండి. మూటలు మోస్తేనో రాళ్లు కొడితేనో వచ్చే బొబ్బల్లా ఉన్నాయి అవి. ఏంటి, రాళ్లు కొట్టాడా? మరి ఖచ్చితంగా అయ్యే. నేను జైల్లో ఉన్నప్పుడు మూటలు మేయటం రాళ్లు కొట్టడం నాకు అలవాటే కదా. మొదట్లో కొట్టడం అలవాట్లేక నాకు ఇలాగే బొబ్బలు వచ్చినాయి తెలుసా. నిజం. అయ్యో నాని, నిజంగానే నాని రాళ్లు కొట్టాడా? ఎరా నాని, నువ్వు రాళ్లు కొట్టావా? మహారాజు కొడుకువి, నీకంత కర్మే వచ్చిందిరా. కర్మే ఉంది. అందరూ మెచ్చుకునేలా చేస్తాను, మగాడిని చేస్తాను అని అందరి ముందు ఛాలెంజ్ చేసింది కదా. ఛాలెంజ్ నిలబెట్టుకోవాలంటే ఏదోటి చేయాలి కదా. ఛాలెంజ్ అంటే రాళ్లు కొట్టాలా? మగాడిని చేయించడం అంటే ఇదేనా? నా మేనల్లుడి చేత రాళ్లు కొట్టిస్తావా? అత్త, టైలర్ ఏం చెప్పలేదు, నేనే కొట్టాను. నువ్వుండ్రా. నువ్వింత అమాయకుడివి కాబట్టే అది చేసిన ఛాలెంజ్కి నువ్వు బలైపోతున్నావు. అది ఛాలెంజ్ చేయడం వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు. లేకపోతే మహారాజులా ఇంట్లో ఉండేవాడివి. దాని పంతం కోసం నీకు నరకం చూపిస్తోందిరా. అత్త, టైలర్కి ఏం తెలియదని చెప్పాను కదా. అయినా నువ్వేంటి నా మీద పెద్ద ప్రేమ పొంగిపోతున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సారు, ఏదనుకుంటే అది అనుకోనివ్వండి. ముందు మీరు అన్నం తినండి. నాని, నాని, రోజంతా ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎంత భయంగా ఉంటుంది. అప్పుడు నిన్ను దూరం చేసుకుని అనుభవించిన నరకం చాలు. మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. నాన్న, నీకు చిన్నప్పుడు ఏం చెప్పాను? ఎవరేమన్నా పట్టించుకోవద్దని చెప్పాను కదా. ఒకవేళ నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు, ధరణికి చెప్పు. ఇదంతా అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే భార్య ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఏంటోదినా, గోరుముద్దలు తినిపిస్తోంది కదా అని ప్రేమగా చూసుకునే భార్య అంటున్నావా? అసలు సంగతి నీకు తెలీదు. అత్త, ఏంట్రా అత్త, నువ్వు టేబుల్ కింద చేతులు దాచిపెట్టుకున్నంత మాత్రానా తెలియకుండా పోతుందా చేసిందంతా? నీ కోడలు నీ కొడుకుని ప్రయోజకుడిని చేస్తానని ఛాలెంజ్ చేసింది కదమ్మా. తన మాట నిలబెట్టడం కోసం నీ కొడుకు రాళ్లు కొట్టాడు. ఏంటన్నా ఇది? ఎందుకింత పనిచేశావు? మూటలు మొయ్యాల్సినంత కర్మ నీకేం పట్టిందిరా? ఏంటమ్మా ఇది? ఎంత గొప్పగా పెంచాను నా కొడుకుని. ఎప్పుడైనా కింద పడి కొంచెం కందితేనే నా కళ్ళల్లోంచి రక్తం కారేది. అలాంటిది ఈ బొబ్బలు చూసి ఎలా తట్టుకోగలను? నా కొడుకు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు? వద్దమ్మా, ఈ ఛాలెంజ్లవేవి వద్దు. ఎవరు ఏమన్నా అనుకోని నా కొడుకు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండని. ఏంటి నష్టం? ఎలా ఉన్నా వాడు నా కొడుకే. నాకే బాధ లేదు. వద్దమ్మా, ఈ ఛాలెంజ్లేవి వద్దు.
అత్తయ్య ప్లీజ్. ఈయన చేతులు చూసినప్పుడు మీకన్నా నాకు ఎక్కువ బాధేసింది. ఇదంతా నా వల్లే కదా అని. ఒక్క క్షణం నా మీద నాకే అసహ్యం వేసింది. నేను కూడా ఇవన్నీ ఏవి వద్దు, ఈయన ఇలా ఉంటే చాలు అనుకున్నాను అత్తయ్య. కానీ ఎన్నాళ్ళని ఇలా ఈయనకంటూ ఒక గౌరవం సంపాదించుకోవాలి కదా. ఈ కష్టం చూసి ఆగిపోతే ఈ విషయంలో ఇన్నాళ్ళు చేసిన తప్పే మళ్ళీ చేసిన వాళ్ళం అవుతాం అత్తయ్య. అంటే మా నాని చేత ఇలాగే రాళ్లు కొట్టించాలని డిసైడ్ అయిపోయావా? ఏంటలా చూస్తావు? ఇప్పుడు చేసింది అదే కదా. ఇంతకు మించి ఏం చేయాలో తెలియకే రాళ్లు కొట్టాడు కదా. ఈయన చేసిన పని కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆ పని చేయడం వెనక కష్టపడాలి అన్న ఆలోచన ఉంది కదా, దాన్ని చూడండి. బంగారాన్ని కూడా కొలిమిలో కాల్చి సుత్తితో దెబ్బలు పడితేనే అది ఆభరణం అవుతుంది. ఏమాత్రం దెబ్బలకే మనిషి భయపడిపోతే ఎలా బాగుపడతారత్తయ్య? కష్టపడాలి అన్న ఆలోచన వచ్చింది, అది చాలు. కాకపోతే ఆ ఆలోచనని ఒక దారిలో పెట్టాలి. ఇక ఆయనకి తిరుగుండదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు కూడా నీ కొడుకు ఇలాగే ఉండాలనుకున్నావు కదా. ఇంట్లో ఖాళీగా ఉంటూ అందరి చేత మాటలు పడ్డం కంటే కష్టపడ్డమే మంచిది కదమ్మా. నా గురించి నువ్వేం బాధపడద్దమ్మా. నేను ఎంత కష్టమైనా పడతాను. అవసరం లేదు నాని. నువ్వేంటో నిరూపించుకోవడానికి రోడ్ల మీద తిరిగి మూటలు మోయాల్సిన అవసరం నీకు లేదు. ఆఫీస్లో కాలు మీద కాలేసుకునే పని చెయ్యి. అంటే మళ్ళీ ఆఫీస్కి తీసుకెళ్తావా? అవసరం లేదు. అందరూ వద్దనే చోటుకి వెళ్ళి కూర్చునే కర్మ నా తమ్ముడికేంటి? ఒక్క నిమిషం నాని. నాని, ఈ చెక్ తీసుకో. ఎన్ని కోట్లు రాసుకుంటావో రాసుకో. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకో. కానీ నువ్వు మాత్రం దర్జాగా ఆఫీస్లో కూర్చోవాలి. నువ్వు మూటలు మోయడం ఏంట్రా? వేదవతి వాయుపుత్రుల కొడుకువి, ఈ ఇంటికి యువరాజువి, నువ్వు మూటలు మోయడం ఏంట్రా? నీ చేతికి బొబ్బలెక్కితే ఇదిగో ఇక్కడ మా గుండెల్లో మంటలు పుడతాయిరా. నీ చేతులు కాదు, కాళ్ళు కూడా మట్టిని తాక్కూడదు. ఎప్పటికీ నువ్వు యువరాజువేరా, యువరాజులానే ఉండాలి. ఇక నీకు తిరుగుండదు నాని. ఎవరైతే నిన్ను ఆఫీస్కి రావద్దన్నారో వాళ్ళే. ఇలాంటి వాడు ముందుండి కంపెనీని నడిపిస్తే బాగుంటుందని అనుకోవాలి. రాసుకో, ఎంత కావాలంటే అంత రాసుకో.
బాగుందండి, చాలా బాగుంది. తమ్ముడు కష్టపడిపోతుంటే అన్నయ్య చూడలేక కోట్లకు కోట్లు రాసుకో అని అండం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. ఆఫీస్లో కాలి మీద కాలేసుకుని కూర్చునేవాడు ఖాళీగా ఎందుకుంటాడు? ఎవరినో ఒకరిని కొడతాడు. అప్పుడు ఆ కంపెనీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో చెక్ ఇవ్వండి. అక్క, ఏంటి మా ఆయనకు కొట్టే పనేనా, వేరే పనే లేదా అని అంటావు, అంతే కదా? అవును, అదే పని, జరగబోయేది అదే. అయినా ఎందుకు వచ్చిన ఈ హెడేక్? అత్తయ్య గారు కూడా చెప్తున్నారు కదా హ్యాపీగా ఇంట్లో కూర్చోమని. ఆవిడ మాట వినకుండా ఎందుకు లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు? మరదలు ఏడ్చిందనే ఒకసారి ఆఫీస్కి తీసుకువెళ్లారు, ఏమైంది? 2 రోజుల్లో ఇద్దరిని కొట్టాడు. మళ్ళీ ఎందుకండి డబ్బులు ఇచ్చి ఇతన్ని చెడగొడుతున్నారు? పైగా మీ మరదలు ఆఫీస్కి పంపించను, ఆయన్ని సమర్థుని చేస్తాను అని నోటి మీద సంతకం పెట్టి మరీ చెప్పింది కదా. ఇప్పుడు డబ్బులు మాత్రం ఎలా తీసుకుంటుంది? మేడం ప్లీజ్ చాలు. ఇలా నువ్వు ప్రతి విషయంలో కలగజేసుకుని చేసిన గొడవలు ఇంకా చాలు. వద్దు బావగారు, మా వల్ల మీ మధ్య గొడవలొద్దు. అక్క చెప్పింది కూడా నిజమే కదా. అన్నీ అందుబాటులో ఉండి సాధిస్తే ఇక అందులో గొప్పే ఉంది. డబ్బు తీసుకోకపోవడం మాత్రమే కాదు, ఈ అడ్రస్ ని కూడా వాడుకోకుండా ఈయన స్వశక్తితోనే అనుకున్నది సాధిస్తారు. కావాలంటే ఇంతకు ముందు రాసిన నోట్లో కూడా ఇది కూడా రాసుకోండి. ఏంటి బాబాయ్, పైసా తీసుకోకుండా ఇంటర్ అడ్రస్ వాడుకోకుండా ఛాలెంజ్లో గెలుస్తారంటావా? గెలవాలంటే ముందు నువ్వు గెలవనివ్వాలి కదమ్మా. ఆవేదన నీకు అర్థం అవుతుంది కదూ? ఆయనందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నీ మీద భారం వేసి ఛాలెంజ్ చేశాను. నా భర్త ప్రయోజకుడు కావాలి. ఏదేవైనా ఎంత కష్టమైనా ఎవరి మీద ఆధారపడకుండా ఆయన స్వశక్తి మీదే అనుకున్నది సాధించాలి. ఈరోజు ఆయన్ని చాతకానివాడు అన్నవాళ్లే సమర్థుడు అని మెచ్చుకోవాలి. ఏం చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏమీ అర్థం కావడం లేదు. కానీ సాధించగలను అన్న నమ్మకం. అమ్మా, నువ్వే మాకొక దారి చూపించాలి.
సావిత్రక్క సావిత్రక్క ధరణి ఎలా ఉన్నావమ్మా? నువ్వెలా ఉన్నావు సావిత్రక్క? ఇదిగో ఇలా ఉన్నాం. ఏమైందక్క మీ ఆయనకి? ఏం చేస్తావమ్మా, అంతా మా తలరాత. తాపి పని చేస్తూ 2వ అంతస్తు నుంచి కాలు జారి కింద పడిపోయాడు. వెన్నుపూసుకు దెబ్బ తగిలి కాళ్ళు 2 చచ్చి పడిపోయాయి. అయ్యో, ఎప్పుడు జరిగిందక్క? డాక్టర్లు ఏమన్నారు? తగ్గిపోతుందన్నారా? తెలీదమ్మా, మందులు వాడమన్నారు. తగ్గేదాకా దగ్గరుండి చూసుకోమన్నారు. ఉన్న డబ్బులు కాస్త ఆయన వైద్యానికే అయిపోయాయి. పోనీ నేను వంటలకు వెళ్ళి సంపాదిద్దామంటే ఆ ఆధారం కూడా లేకుండా పోయింది. ఎన్నిలా ఇంట్లో వదిలి బయటికి ఎలా వెళ్ళగలనమ్మా? ఇంట్లో ఉన్న కాస్త సరుకులతో అమ్మవారికి ప్రసాదం వండి తీసుకొచ్చాను. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. రేపు ఎలా గడుస్తుందో తెలీదు. ఏ దారి చూపిస్తుందో ఆ అమ్మ మీద భారం వేశాను. చాలా బాధగా ఉందక్క. కానీ ఏం చేస్తాం? ఆ దేవుడు ఎవరికి ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడతాడో తెలియడం లేదు. కానీ ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళకి మాత్రం తప్పకుండా దారి చూపిస్తాడు. మనకి తోడుగా నడుస్తాడు. అక్క, ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి, తీసుకో. వద్దమ్మా, నా దగ్గర నీకు మొహమాటం ఏంటక్క? తీసుకో. నేను వీలు చూసుకొని వస్తానక్క. ఏమీ కాదు, ధైర్యంగా ఉండు. బిజినెస్ అంటే పొద్దున్నే ఆలోచించి మధ్యాహ్నం నుంచి మొదలెట్టి రాత్రికి సక్సెస్ అయిపోవడం కాదురా. ఎన్ని లోటుపాట్లుంటాయి, ఎన్ని ఆటుపోట్లుంటాయి. ఒక్కోసారి మొత్తం మునిగిపోయాం అనిపిస్తుంది. అయినా ఆపకూడదు. ముందు నేను చెప్పినట్టు చెయ్యి, తప్పకుండా సక్సెస్ అవుతావు. నాది గ్యారంటీ. ఎవరమ్మా? బిజినెస్ చేయడం కోసం మంచి సలహా ఇస్తారేమోనని వచ్చానండి. ఉన్నది అందుకే కదమ్మా. కూర్చోండి. చెప్పండమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? అది మీరు చెప్తారని మీ దగ్గరకు వచ్చాను సార్. ఇంతకు ముందు ఏం చేసేవారు? బొటిక్లో వర్క్ చేశాను సార్. ఎందుకు? బిజినెస్ అంటే కొత్తగా ఏదో చేసే అక్కర్లేదమ్మా. మనకి ఏది తెలుసో అది చేస్తేనే సక్సెస్ అవుతాం. బోటిక్ ప్లాన్ ఉంది. నువ్వే సొంతంగా ఒకటి ఓపెన్ చేయొచ్చు కదా. సార్, కానీ బిజినెస్ చేయాల్సింది, సక్సెస్ కావాల్సింది మా ఆయన. ఆయన ఏం చేస్తారు? ఇప్పుడేమీ చేయట్లేదు సార్. కొద్ది రోజులు క్యాబ్ నడిపారు. ఇంకే, ఒక క్యాబ్ కొనుక్కొని నడుపుకుంటే అందులోనూ కూడా బాగా డబ్బులు వస్తాయి.